ఆవేశము ఆమె అంతా వెలగక్కొని అప్పుడు ఆన్సర్ చెప్దామని అనుకోవచ్చు కూడా. కవిత గత కొన్ని రోజులుగా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి అడుగుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో విలీనంపై కేసీఆర్ జవాబు చెప్పాలి అని చెప్పేసి. సో ఇన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు, ఇన్ని విమర్శలు కవిత నుంచి అండ్ పక్క పార్టీల నుంచి వస్తూ ఉన్నప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా సార్? అంటే కవిత రేజ్ చేసిన అంశాలలో కొన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ సెలెక్టివ్గా కలుస్తాడు, అది ఆయన మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు, ఆయన ఇష్టం అది. లేదు కేసీఆర్ పార్టీలో ఆయన దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు కోవట్లు చేరాయి, కోటరీ చేరింది, ఈ అంశాన్ని కేసీఆర్ వచ్చే సమాధానం ఎవరు చెప్పుకోరు. ఇలాంటి పార్టీ ఆర్గనైజేషనల్ ల్యాప్సెస్ కవిత ఆరోపిస్తున్నట్లు పార్టీలో ఉండే నిర్మాణ సంబంధిత విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ స్వభావము శైలికి సంబంధించిన విమర్శలు ఉన్నాయి. అలాగే కవితను దూరం పెడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ మూడిటికి బయటికి వచ్చి సమాధానం చెప్పడము చెప్పకపోవడం అనేది ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఇష్టం. కానీ కవిత పొలిటికల్ అంశాలు కూడా రైజ్ చేసింది. ఈ పొలిటికల్ అంశాలకు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఫ్యామిలీ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ పార్టీ ఇష్యూ, ఇట్స్ నాట్ పర్సనల్ ఇష్యూ. సమాజం మొత్తానికి, రాజకీయ వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలు. ఉదాహరణకు ఆమె రైజ్ చేసిన అంశం ఉంది, ఆమె బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ప్రయత్నం జరుగుతోంది అని. ఈ ప్రయత్నము జరుగుతుందా లేదా అనేది బీజేపీ వాళ్ళు కూడా చెప్పాలి. మాకు సంబంధం లేదంటే ఎట్లా? రాజాసింగమో నిజమే జరుగుతోంది, బీఆర్ఎస్ నాయకులు మా పార్టీ నాయకులతో సంభాషిస్తున్నారని కూడా రాజాసింగ్ అన్నట్లు వార్తలు వచ్చాయి. పోనీ కవిత అన్నదానికైనా కిషన్ రెడ్డి సమాధానం చెప్పకపోతే రాజాసింగ్ అన్నదానికైనా సమాధానం చెప్పాలి కదా. ఇంకో వార్త కూడా ఇవాళ వచ్చింది, ఈ హరీష్ రావుతో ఈటల షామీర్పేట్ ఫామ్ హౌస్లో భేటీ, అక్కడ నుంచి ఫోన్లో కేసీఆర్తో మాట్లాడారు అని. మరి ఆయన బీజేపీ ప్రతినిధిగా, ఒకవేళ అదే నిజమైతే, ఆరోపించింది కూడా కాంగ్రెస్ నాయకులే, సో అది నిజమా అబద్ధమా నేనేమీ వ్యాలిడేట్ చేయలేను. కానీ అదే నిజమైతే ఆయన ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా తాను బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి రానప్పుడు ఆప్షన్గా బీఆర్ఎస్ వైపు చూస్తున్నాడా అనేది ఒక యాంగిల్ వస్తుంది. రెండో యాంగిల్ బీజేపీ ప్రతినిధిగానే వెళ్ళి కలిశాడా, సో ఇదొక క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి వాటికి మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలి కదా. ఇది పొలిటికల్ క్వశ్చన్. వారి వ్యక్తిగత స్వభావానికి, వ్యక్తిగత నాయకత్వ శైలికి, పార్టీ అంతర్గత వ్యవహారాలకు, అన్నా చెల్లెళ్ళ మధ్య కేసీఆర్ వ్యవహారానికి సంబంధించింది కాదు కదా. దే ఆర్ కన్సర్న్ విత్ ద పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ. అక్కడ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ఈ పొలిటికల్ అంశాలకు మాత్రం సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయా, అలాంటి సంకేతాలు ఇచ్చారా, తాను జైలుకి వెళ్తున్న సమయంలో పార్టీని విలీనం చేస్తారని ప్రతిపాదించారు అని అన్నారు. దీస్ ఆర్ ఆల్ వెరీ సీరియస్ క్వశ్చన్స్ కదా. సో ఈ పొలిటికల్ క్వశ్చన్లకైతే కేసీఆర్ సమాధానం చెప్తారా, కేటీఆర్ సమాధానం చెప్తారా, బీఆర్ఎస్ అయితే జవాబు చెప్పాల్సిందే. దాన్ని దే కెనాట్ అవాయిడ్. కవిత రైజ్ చేసే పొలిటికల్ అంశాలకు అనివార్యంగా సమాధానం చెప్పాలి. అలాగే భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేదు అని ఆమె ప్రశ్న వేసింది. అది వ్యక్తిగత అంశం కాదు కదా, అది సమాజానికి సంబంధించిన అంశం. నిజమా కాదా దానికి ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి. కేసీఆర్ చెప్తారా, కేటీఆర్ చెప్తారా, బీఆర్ఎస్ అధికార ప్రతినిధులతో చెప్పిస్తారా? కవిత ఒక పొలిటికల్ డొమైన్లో పొలిటికల్ క్వశ్చన్స్ వేసినప్పుడు ఆ పొలిటికల్ క్వశ్చన్స్కు సైలెన్స్ కెన్ నెవర్ బీ ద రిప్లై. సో అందువల్ల ఆ పొలిటికల్ క్వశ్చన్ రైజినప్పుడు ఆన్సర్ చెప్పాల్సింది. అయితే కిషన్ రెడ్డి అంటే బీజేపీ సంబంధం లేదనలేము. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయని వార్తలు వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాదు, బీఆర్ఎస్ను మేము విలీనం చేసుకోము, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోము అనైనా వివరణ ఇవ్వక తప్పదు కదా. అందువల్ల నీకు రెండు పార్టీలు కలుస్తున్నాయప్పుడు ఇద్దరు చెప్పాల్సి ఉంటుంది.